మన దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పార్లమెంటు స్థానాలు పెరగబోతూ ఉన్నాయి. ఇప్పుడున్న స్థానాలకు 50% స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు 543 ఈ 820 వరకు పెరుగుతాయి. మరి 820 వరకు పెరగటం అంటే ఎలా పెంచుతారు అంటే దానికి సంబంధించి ప్రధాని మోడీ గారికి వాళ్ళ ఆర్థిక సలహా మండలి ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదిక ప్రకారం మన దేశంలో కొన్ని పార్లమెంటు స్థానాలు చాలా పెద్ద పెద్ద పార్లమెంటు స్థానాల్ని 3 ముక్కలు చేయాలి. తర్వాత ఒక మాదిరి పెద్ద పార్లమెంటు స్థానాల్ని 2 ముక్కలు చేయాలి. మిగతా పార్లమెంట్ స్థానాన్ని ఇంకా అలాగే ఉంచాలి. చూడండి, కొన్ని పార్లమెంట్ స్థానాలు 3 ముక్కలైతే, కొన్ని పార్లమెంట్ స్థానాలు 2 ముక్కలైతే, కొన్ని పార్లమెంట్ స్థానాలు మాత్రం యథావిధిగా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే అంటే ఆ నివేదిక ప్రకారం, ఆ సలహా ప్రకారం సికింద్రాబాదు, హైదరాబాదు, మల్కాజ్గిరి, మెదక్ ఈ 4 పార్లమెంట్ స్థానాల్ని 3 ముక్కలు చేయాలట. అలాగే చేవెళ్ళ పార్లమెంట్ స్థానాన్ని 2 ముక్కలు చేయాలట. ఆంధ్రాకు వచ్చినప్పుడు ఆంధ్రాలో వైజాగ్ పార్లమెంట్ స్థానాన్ని, అలాగే కడప, కర్నూలు, రాజంపేట ఈ పార్లమెంట్ స్థానాన్ని 3 ముక్కలు చేయాలట. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని 2 ముక్కలు చేయాలట. ఇది ఆంధ్రాకి సంబంధించి. అదే సరే, ఆంధ్ర పక్కన పెడితే ఒకసారి తెలంగాణలో ఓ చిన్నపాటి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఏంది అంటే ఇప్పుడు మల్కాజ్గిరిని 3 ముక్కలు చేస్తారు, సికింద్రాబాద్ను 3 ముక్కలు చేస్తారు, మెదక్ని 3 ముక్కలు చేస్తారు. ఎందుకు వీటి 3 ముక్కలు చేస్తున్నారు? ఇవి పెద్ద నియోజకవర్గాలు, ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు, భౌగోళికంగా కూడా చాలా పెద్దవి అని. మళ్ళా ఖమ్మం, నల్గొండ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. వాటిని ముట్టుకోరు, కానీ వీటిని మాత్రం 3 ముక్కలు చేస్తారు. ఈ 3 ముక్కలు చేసినప్పుడు ఇవి చాలా చిన్నవి అయిపోతాయి. ఇన్నాళ్ళు పెద్దగా ఉన్న ఈ పార్లమెంట్ స్థానాలు చాలా చిన్నవి అయిపోతాయి. వీటితో పోలిస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఇవేమో పెద్ద పెద్దవి అయిపోతాయి. ఇవి చిన్నవి అయిపోతాయి, అవి పెద్దవి అయిపోతాయి. ఇది ఇన్నాళ్ళు ఉన్న సమస్య. ఇప్పుడు ఇంకో కొత్త సమస్య ఉంది. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఇప్పుడు సరి ప్రక్రియ జరుగుతుంది. తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రాలో జరుగుతుంది. ఇప్పుడు ఈ సరి ప్రక్రియ వల్ల చాలా మందికి 2 ఓట్లు ఉన్నాయి. ఈ 2 ఓట్లలో ఒక్కోటి తీసేస్తారు, ఒక్కోటి ఉంచుతారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏంది? మినీ ఇండియా. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళలో కర్ణాటక వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి సొంత ఊళ్ళో ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, చాలా మందికి ఆంధ్రాలో ఓటు ఉంది, తెలంగాణలో ఓటు అంటే హైదరాబాద్లో ఓటు ఉంది. ఆంధ్రాలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడే పోయి ఓటేస్తారు, హైదరాబాద్లో ఎన్నికలు జరిగినప్పుడు లేదా తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఓటేస్తారు. 2 చోట్ల ఓటు ఉంటుంది, 2 చోట్ల ఓటు ఉపయోగించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక చోట మాత్రమే ఓటు ఉంచుతాం అని సరి చెప్తున్నప్పుడు ఇంకెక్కడ కావాలి అంటే మాకు ఆంధ్రాలోనే కావాలంటారు ఆంధ్ర వాళ్ళు, ఎందుకంటే అక్కడ సొంతూరు కాబట్టి. అలాగే తెలంగాణలో ఉన్న జిల్లాల వాళ్ళు కూడా, ఇప్పుడు ఖమ్మం వాళ్ళకి ఖమ్మంలో ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది. ఇప్పుడు నీకు ఒకటే ఓటు ఎక్కడ కావాలంటే నాకు ఖమ్మంలోనే కావాలంటాడు, ఎందుకంటే అక్కడ సొంతూరులో వాడికి ఏదో ఆస్తి ఉంటుంది, సొంతూరులో ఓటు ఉంటేనే విలువ ఉంటుంది కాబట్టి సొంతూరులోనే నాకు ఓటు కావాలంటాడు. అలాగే నల్గొండకు సంబంధించిన వ్యక్తి కూడా, లేదా వరంగల్కి సంబంధించిన వ్యక్తి కూడా హైదరాబాద్లో సెటిల్ అయిన వాడు వరంగల్లో, నల్గొండలో ఓటు ఉంటుంది, లేదా హైదరాబాద్లో కూడా ఓటు ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఓటు అంటే నాకు నా సొంతూరులోనే కావాలంటాడు. ఇలా హైదరాబాద్లో 30% ఓట్ బ్యాంకు ఇప్పుడు మిస్ కాబోతుంది, అంటే తీసేయబోతున్నారు. ఈ ఓట్లని వాళ్ళ సొంతూరులోనే ఉంటాయి, ఇక ఇక్కడ హైదరాబాద్లో ఉండవు. ఇప్పుడు ఈ 30% ఓట్లు కనుక పోతున్నప్పుడు ఏమవుతుంది? హైదరాబాదు లేదా మల్కాజ్గిరి, సికింద్రాబాదు ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్ చాలా తగ్గిద్ది, ఓట్లు చాలా మిస్ అవుతాయి. మళ్ళీ జిల్లాల్లో ఓట్లు పెరుగుతాయి. హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ నియోజకవర్గాలు 3 ముక్కలు చేయాలనుకున్న నియోజకవర్గాల్లో ఓటింగ్ తగ్గిద్ది, అంటే ఓటర్లు తగ్గిపోతారు. ఇప్పుడు ఓటర్లు తగ్గినప్పుడు మళ్ళీ దీన్ని 3 ముక్కలు చేస్తే ఉన్న ఓటర్లే తగ్గారనుకుంటే మళ్ళీ ఈ నియోజకవర్గాలు 3 ముక్కలు చేశారనుకో ఇంకా ఓటర్లు బాగా తగ్గిపోతారు, ఇంకా చిన్న చిన్న నియోజకవర్గాలు అయిపోతాయి. హైదరాబాద్లో జనాభా పరంగా ఎక్కువ కనపడతారు, కానీ ఓటర్ల పరంగా పెద్ద చాలా తగ్గిపోతాయి. అందులో 3 ముక్కలు చేసినప్పుడు ఇంకా బాగా తగ్గిపోతారు. అప్పుడు జిల్లాలు ఏమో చాలా పెద్ద పెద్ద నియోజకవర్గాలు కనపడతాయి. ఇప్పుడు ఖమ్మం చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయింది, నల్గొండ చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయింది, ఏదో వరంగల్ చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయింది, కరీంనగర్ చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయింది, మహబూబ్ నగర్ చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా కనపడింది. కానీ హైదరాబాద్లో ఉన్న మల్కాజ్గిరి ఈ 3 ముక్కలు అయిన తర్వాత చాలా చిన్న చిన్న పార్లమెంట్ నియోజకవర్గాలుగా, తక్కువ ఓటింగ్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలుగా మిగిలిపోతాయి. కాబట్టి ఇది శాస్త్రీయ పద్ధతి కాదు. ఇప్పుడు ఆర్థిక సలహా మండలి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో అది సైంటిఫిక్ మెథడ్ కాదు. అలా చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. హైదరాబాద్ సిటీలో పార్లమెంట్ నియోజకవర్గాలు ఏమో చాలా చిన్న అయిపోతాయి, చాలా తక్కువ మంది ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు అయిపోతాయి. జిల్లాలేమో చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలు అయిపోతాయి. దానివల్ల సమతుల్యత దెబ్బతింటది. ఇది జరిగింది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.